రిటైర్మెంట్ అయ్యే టయానికి ఒక్కొక్కళ్ళకి ₹1,50,000 ఇస్తామని చెప్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? లేదండి, అదైతే మాకు సాటిస్ఫైట్ లేదు. సంవత్సరాలు దాటాక 1,50,000 వరకు గ్రాడ్యుయేషన్ ఇస్తామని అంటున్నారు. బ్రతికున్నప్పుడు ఉపయోగపడండి, చనిపోయాక అది ఎవరికి ఉపయోగపడింది? ఇప్పుడు వచ్చే 10,000 జీతంతో మా పిల్లల్ని చూసుకుంటాం గానీ, ఇంటద్దులు కట్టుకుంటాం గానీ, మీటింగులకు వచ్చినప్పుడు మా సొంత ఖర్చులు పెట్టుకుని రావడం గానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్న ఎలక్షన్ లో ఇచ్చిన హామీ ప్రకారం రిటైర్మెంట్ అయ్యే టయానికి ఒక్కొక్కళ్ళకి ₹1,50,000 ఇస్తామని చెప్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది? లేదండి, అదైతే మాకు సాటిస్ఫైట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము కష్టానికి ఫలితం ఏం లేదు. మాకు కష్టపడుతున్నాం గానీ దానికి ఫలితం లేదు. నెలకొచ్చే ₹10,000 మాకు ఏది చాలదు. మా పిల్లలకు గానీ, మా కుటుంబ సమస్యలు గానీ. మరి కరెక్ట్, అది మంచిదే కాదని అనట్లేదు. కానీ మా ఫలితాన్ని కూడా మా కష్టాన్ని ఇప్పుడు మేమేం కష్టపడుతున్నాం అది కూడా గుర్తించి నెలకింత అని ఇస్తే మాకు అది కూడా బాగుంటుందండి. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆశా వర్కర్లకి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం హామీని అమలు చేస్తానంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీ 62 సంవత్సరాలు దాటాక 1,50,000 వరకు గ్రాడ్యుయేషన్ ఇస్తామని అంటున్నారు. బ్రతికున్నప్పుడు ఉపయోగపడండి, చనిపోయాక అది ఎవరికి ఉపయోగపడింది? కాబట్టి శాలరీలు పెంచమని అడుగుతున్నాం. మాకు దానివల్ల మా బిడ్డలకు 3 పూట్ల అన్నం పెట్టుకోగలుగుతాం. ఈ దినాల్లో అద్దెలు ఎంత ఎక్కువగా ఉంటున్నాయి, ట్రావెలింగ్ ఛార్జెస్ ఎంత ఎక్కువగా ఉంటున్నాయి. దయచేసి గవర్నమెంట్ ఈ సమస్యలపై సరిగా ఆలోచన చేసి మా జీతాలు పెంచమని వేడుకుంటున్నాం. అంగన్వాడీ లాగా ఆశా వర్కర్లు కూడా 62 సంవత్సరాలు సర్వీస్ ఇచ్చి వాళ్ళకి రిటైర్డ్ అయ్యేటప్పటికి డబ్బులు ₹1,50,000 ఇద్దామని కూటమి గవర్నమెంట్ చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం తీసుకున్నది మంచి నిర్ణయమే. కానీ ఇప్పుడు వచ్చే 10,000 జీతంతో మా పిల్లల్ని చూసుకుంటాం గానీ, ఇంటద్దులు కట్టుకుంటాం గానీ, మీటింగులకు వచ్చినప్పుడు మా సొంత ఖర్చులు పెట్టుకుని రావడం గానీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ వచ్చే 10,000తో మాకు ఎటు సరిపోవట్లేదు. అమ్మ, ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి అంటే 180 రోజులు సెలవు దినం వాళ్ళతో వేతనం కూడా జీతం కూడా ఇస్తామని కూటమి గవర్నమెంట్ చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అప్పుడు మమ్మల్ని ఉద్యోగాలు తీసుకునేటప్పుడు 2 పిల్లల్ని డెలివరీ అయిపోయి ఆపరేషన్ అయిపోయి ఈ ఊరు కోడలని చెప్పి ఉద్యోగాల్లో తీసుకున్నారు. మేము అప్పటి నుంచి ఇప్పటికీ చేస్తానే ఉన్నాం. ఇప్పుడు ఆ సెలవుల వల్ల మాకు ఉపయోగం అయితే ఏమీ లేదు. కూటమి గవర్నమెంట్ అది వెనకల్లో హామీ ఏంటంటే మహిళలకు ప్రెగ్నెన్సీ ఉంటే 180 రోజులు సెలవు ఇచ్చి వాళ్ళకి వేతనం ఇస్తామని చెప్పడంపై మీకు ఎలా అనిపిస్తుంది? అది మాకు బాగానే అనిపించింది. కానీ అప్పుడు వచ్చి ప్రెగ్నెంట్ అయ్యి ఆ సెలవులు కోరుకోవడం కాదు కదా. ఇప్పుడున్న వాళ్ళకి మాకు అసలు సెలవులే లేవు. ఎంత డ్యూటీ చేస్తున్నా సరే, ఎంత ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా సరే సెలవులు లేవు మాకు. ఇంకా మాకు శాలరీ పెరగాలి. శాలరీ 10,000 అసలు మాకు ఏమీ సరిపోవట్లేదు. 10,000లోనే మా పిల్లల్ని మాకు ఛార్జీలు ఇవన్నీ చూసుకోవడం మాకు కష్టం అవుతుంది. శాలరీ ఒకటి పెరగాలి మాకు బాగా. కూటమి గవర్నమెంట్ వచ్చింది, ఎన్నికల హామీ ఇచ్చింది. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి 180 రోజులు సెలవులు ఇచ్చి వాళ్ళకి జీతం ఇస్తాము అని హామీ అవటంపై మీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్ట్ కాదు. అది వాళ్ళకి ఇచ్చారు సెలవులు, మరి మాకేవి మెడికల్ లీవ్లు మాకు లేవు కదా. ఆదివారం కూడా గర్భిణీ స్త్రీ నొప్పులు పడుతుంటే తీసుకెళ్లాల్సి వస్తుంది. మాకంటూ సెలవులు అంటూ లేవు. రిటైర్మెంట్ 62 సంవత్సరాల తర్వాత 1,50,000 అమౌంట్ మీ వేతనం ఇస్తానంటుంది. మీకు కరెక్టేనా? 60గా రిటైర్మెంట్ చేసి 1,50,000 మేము దిగిపోయినప్పుడు ఇస్తే చాలు. వేతనం మాకు 18,000 ఫిక్స్డ్ ఒక్కసారి పడేటట్టు చేస్తే మాకు చాలు. అంతే సంతోషం.